ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. గాలి నాణ్యత 499 పాయింట్లుగా నమోదైంది. కాలుష్యాన్ని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమవుతోందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీలో వాయు నాణ్యత మరింతగా తగ్గింది. కొన్ని ప్రాంతాల్లో వాయు నాణ్యత సూచి AQ1 497కు చేరింది. దట్టమైన పొగ మంచు నగరాన్ని కప్పేయడంతో ఢిల్లీ వాసులు అవస్థలు పడుతున్నారు. రాజధానిలోని అన్ని మానిటరింగ్ స్టేషన్లలో వాయు నాణ్యత సూచి రెడ్ కేటగిరీకి చేరింది. రోహిణి ప్రాంతంలో సూచి అత్యధికంగా 499 పాయింట్స్కు చేరింది. అనేక మంది వాహనాల హెడ్లైట్స్ వేసుకుని నెమ్మదిగా డ్రైవ్ చేస్తూ ప్రయాణిస్తున్నారు. దారి కనిపించక పలు వాహనాలు ప్రమాదాల బారిన పడుతున్నాయి. తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాకింగ్, జాగింగ్ కు వెళ్లే ప్రజలు చెబుతున్నారు. శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. पॉल्यूशन मैं बोलूँ तो कम नहीं हुआ है, बढ़ता ही जा रहा है. ठीक है. और जैसे कि मैं ही द्वारका सेक्टर 8 से आया हूँ यहाँ पे, तो मेरे को ब्रीथिंग में प्रॉब्लम हो रहा था. वैसे कुछ नहीं होता है प्रॉब्लम. मतलब गवर्नमेंट को कुछ करना चाहिए सही में. इस बार तो हद ही हो गया है, काफ़ी ज़्यादा पॉल्यूशन हो रहा है. पैसे कमाने के तरीके हैं, कोई सेफ्टी मेजर्स नहीं ले रहे वो. ये उनके सिर्फ अपने जेब भरने के तरीके हैं. इससे कोई पॉल्यूशन कम नहीं होगा ग्रैब 4 लगाने से या ग्रैब 3 लगाने से. उन्हें चलान करने, इकट्ठे करने पैसे, उसके तरीके हैं उनके वो कि BS4 चलेंगी, BS6 नहीं चलेंगी. आई थिंक जो सवाल आपने किया है, एक आर्टिफिशियल रेन करके भी इन्होंने एक प्रोजेक्ट था जो कि इनका मतलब धराशायी हो गया है, फेल हो गया है, जिसके कारण लोगों को कुछ सांस लेने में भी तकलीफें हो रही थी. तो ये सारी चीज़ें जो है पहले उनको ट्राइड एंड टेस्टेड करने के बाद ही इम्प्लीमेंट करना चाहिए मेरे अकॉर्डिंग तो, क्योंकि वो उनका प्रोजेक्ट बिल्कुल फेल रहा है. వాయు కాలుష్యం తారాస్థాయికి చేరుకోవడంతో ఢిల్లీ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. గ్రాఫ్ 4 చర్యలు అమలు చేస్తోంది. కాలుష్యకారక వాహనాలపై నిషేధం విధించింది. అత్యవసరం కాని ట్రక్కులు ఢిల్లీలోకి రాకుండా నిషేధం విధించారు. LNG, CNG, ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రం యథావిధిగా ఢిల్లీలోకి వెళ్లొచ్చు. నిర్మాణ సంబంధిత పనులకు కూడా ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. వివిధ కార్యాలయాల్లోని సుమారు 50% మంది ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. కాలుష్య నియంత్రణ బోర్డు ప్రకారం వాయు నాణ్యత 401 నుండి 500 మధ్య సూచి ఉంటే కాలుష్య తీవ్రతను రెడ్ కేటగిరీగా పరిగణిస్తారు. ఆరోగ్యవంతులకు కూడా హాని చేసే స్థాయిలో కాలుష్యం పెరిగినట్టు అది సూచిస్తుంది. ఈ సమయంలో బయటకు వెళ్లడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు.